హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఖత్తర్ రావడానికి ఎగ్జాక్ట్ వీసా ప్రాసెస్ ఏంటి, పిన్ టు పిన్, ఎండ్ టు ఎండ్ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో ఫుల్గా చూసారంటే 2xలో పెట్టుకొని అయినా చూడండి, కానీ స్కిప్ అయితే చేయొద్దు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను షార్ట్లో చెప్తాను మీకు, ఎక్కువగా ల్యాగ్ కూడా చేయకుండా. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఆర్ మీరు ఏజెంట్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు చేసే జాబ్ ఏంటి అని డీటెయిల్స్, డిస్క్రిప్షన్ అండ్ ఒక అగ్రిమెంట్ డాక్యుమెంట్ అయితే మీకు పంపిస్తారు. ఈ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఏమేమి ఉంటాయంటే శాలరీ డీటెయిల్స్, మీ వర్క్ డీటెయిల్స్, కంపెనీ లొకేషన్ అండ్ రొటేషన్, అంటే మీరు ఎన్ని డేస్కి ఎన్ని మంత్స్ హాలిడేస్, ఇవన్నీ రొటేషన్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే మీరు సైన్ చేసిన తర్వాత మీ ఎంప్లాయర్కి సెండ్ చేస్తే మీ ఎంప్లాయర్ కూడా సైన్ చేసి స్టాంప్ వేసి ఖత్తర్కి సబ్మిట్ చేస్తారు. ఈ ఖత్తర్కి క్యూఐడి అంటే మన ఆధార్ కార్డ్ లాగా ఇక్కడ రెసిడెన్సీ ఐడి ఇస్తారనమాట. వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి వాళ్ళు ఖత్తర్ క్యూఐడి అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వీసా రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ఆ నెంబర్ని యూజ్ చేసి మీకు క్యూఎంసీ ఖత్తర్ మెడికల్ సెంటర్, మన మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్నే ప్రిఫర్ చేస్తారు. క్యూఎంసీ మెడికల్లో మీకు స్లాట్ బుక్ చేస్తారు. మీకు ఆ స్లాట్ డీటెయిల్స్, ఆ స్లాట్ పేపర్ పంపిస్తారు అండ్ మీ పాస్పోర్ట్ ఒరిజినల్, ఇవి రెండు తీసుకొని మీరు క్యూఎంసీ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ క్యూఎంసీ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉందన్నమాట, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో. అక్కడ మీరు కార్ అయితే తీసుకెళ్ళొద్దు, ఆర్ వెహికల్స్ కూడా తీసుకెళ్ళొద్దు, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. ఎగ్జాక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అది, అండ్ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేదు. సో మీరు కారు కానీ వెహికల్స్ కానీ తీసుకెళ్ళాలంటే మీరు ఇబ్బంది పడతారు. మెట్రో తీసుకెళ్ళండి, ఎగ్జాక్ట్గా మెట్రో గేటు ముందే బిల్డింగ్ అది. ఒక పక్కన ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, ఇంకో పక్కన ఇది ఉంటుంది అన్నమాట. క్యూఐడి ఆఫీస్లోకి 15 నిమిషాలు మీకు స్లాట్ టైమింగ్ ఉంటుంది. ఆ స్లాట్ టైమింగ్కి 15 నిమిషాల ముందు మాత్రమే పంపిస్తారు. మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ స్లాట్ డీటెయిల్స్, దాంట్లో ఉన్న మీ పేరు, నేము, పాస్పోర్ట్ నెంబరు అండ్ మీ పాస్పోర్ట్లో ఉన్న నేము, పాస్పోర్ట్ నెంబరు రెండు మ్యాచ్ అయినా లేదా వెరిఫికేషన్ చేసుకొని మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేస్తారు. లోపలికి ఎంటర్ చేసేటప్పుడు మీ మొబైల్ మీకు ఒక లాకర్ ఇస్తారు. అక్కడ మీ వాచెస్, మొబైల్స్ అన్నీ తీసి ఆ లాకర్లో పెట్టాలి. ఓన్లీ మీ పాస్పోర్ట్, మీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు వాళ్ళని ఒక కౌంటర్లో కూర్చోబెడతారు. ఆ కౌంటర్లో కూర్చోబెట్టిన తర్వాత మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ టోకెన్ నెంబర్ రావడానికి ముందు మీ ప్రొఫైల్ ఏంటి మొత్తం మీకు వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత శాలరీ ఉంది మీకు ఓకేనా అని చెప్తారు. మీరు అది ఓకే, మీరు అనుకున్న డాక్యుమెంట్ అండ్ వీసాలో ఉన్న డాక్యుమెంట్ రెండు కరెక్ట్గా ఉండి ఓకే అంటే మీది వీసా ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు మీకు ఏమైనా కన్సర్న్ ఉందంటే, లేదు అని చెప్పారంటే 5 times or 4 times దాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో అగైన్ మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి మీ స్పాన్సర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని మీరు రీషెడ్యూల్ కావాలంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందని చెప్తే అండ్ ఇక్కడ ఒకటి ఉంది, వాళ్ళు అడుగుతారు మీకు స్టాండర్డ్ సర్వీస్ కావాలా లేదా విఐపీ సర్వీస్ కావాలా అని. విఐపీ సర్వీస్ అంటే ఏం లేదు, 3,000 ఏమో కట్టించుకుంటారు. 3,000 కట్టించుకుంటా మీకు వెంటనే ఎవరు వచ్చినా సరే మీకు ఒక 1 hourలో 1.5 hourలో మీకు ప్రయారిటీ ఇస్తాము, మీ తొందరగా అయిపోయేటట్టు చూసుకుంటామని. ఒకవేళ మీ స్లాట్ ఎర్లీ మార్నింగ్ 8:30, 9:30 ఈ టైమ్స్లో ఉంటే స్టాండర్డ్కి మీరు కావాలనుకుంటే వెళ్ళొచ్చు. మేము వెయిట్ చేయలేను అనుకుంటే మీది ఆఫ్టర్నూన్ తర్వాత కానీ వచ్చిందంటే మ్యాక్సిమం స్టాండర్డ్ దానికే వెళ్ళండి. మీరు ప్రీమియంది తీసుకోవద్దు, యూజ్ లేదు. ఎందుకంటే ఎనీహో ఖత్తర్ వాళ్ళు పర్ డే ఇన్ని స్లాట్స్ అనే ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ స్లాట్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. మీరు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వెళ్ళారనుకో 1:30కి 2:30కి 2 hours అంటే 4-5కి అది క్లోజ్. ఆటోమేటిక్గా 5 లోపు మీ వర్క్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నాకు వేరే పని ఉంది అనుకుంటే తప్ప మీరు దాన్ని తీసుకోవద్దు. మీరు స్టాండర్డ్నే తీసుకోండి. స్టాండర్డ్ తీసుకున్న తర్వాత మీకు ఒక టోకెన్ ఇచ్చి ఒక రూమ్లో కూర్చోబెడతారు అండ్ ఆ టోకెన్ డిస్ప్లే అయ్యింది. మీరు వెళ్తారు, ఫింగర్ ప్రింట్ చేస్తారు, బయటకు వస్తారు, మళ్ళీ ఇంకొక దగ్గర డిస్ప్లే అయ్యింది, అక్కడ వెళ్తారు, ఫోటో తీసుకుంటారు, చేతులు మొత్తం ప్రింట్లు తీసుకుంటారు, బయటకు వస్తారు. అది వచ్చిన తర్వాత మెడికల్కి పంపిస్తారు. మెడికల్ ఏమేం చేస్తారంటే మెడికల్లో మీకు 2 వ్యాక్సిన్లు వేస్తారు, 2-3 వేస్తారు వ్యాక్సిన్లు. తర్వాత బ్లడ్ తీసుకుంటారు. ఆ బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్స్రేకి పంపిస్తారు. ఎక్స్రే చేస్తారు. చెస్ట్ ఎక్స్రే అయిన తర్వాత అక్కడి నుంచి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే మీకు ఆల్రెడీ ఏమన్నా ఆపరేషన్స్ అయ్యాయా, మీకు ఏమన్నా బోన్ బ్రేక్స్ ఏమైనా ఉన్నాయా, మీ బాడీలో కట్స్ ఏమైనా ఉన్నాయా, కత్తిపోట్ల కట్లు ఏమైనా ఉన్నాయా, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. జస్ట్ మన షర్ట్ ప్యాంట్ తీసి ఏమన్నా బ్రేక్స్ ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తారంతే. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 30 minutes మీరు అక్కడే కూర్చోండి. ఎందుకంటే మ్యాక్సిమం 80% ఆఫ్ ద పీపుల్కి
ఖత్తర్ ఇది స్కానింగ్ది రీస్కానింగ్కి మెసేజ్ వస్తుంది. మీకు ఒక 30-35 మినిట్స్ మీరు కూర్చున్నారంటే మీకు స్కానింగ్కి ఖచ్చితంగా రీమెసేజ్ వస్తుంది. 80% పీపుల్కి, 20% పీపుల్కి అది కరెక్ట్గా ఉంటే అవసరం లేదు. వస్తే మీరు వెంటనే వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ మీరు చూపించారంటే మిమ్మల్ని వెంటనే తీసుకెళ్తారు, మీకు టోకెన్ నెంబర్ ఇస్తారు. అక్కడ కూర్చొని ఎక్స్రే చెస్ట్ స్కానింగ్ చేయించుకొని అయిపోయిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ ఒక 30 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా అక్కడి నుంచి మీరు స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత ఒక 2 డేస్కి మీకు మెయిల్, మీరు ఇచ్చిన మెయిల్కి వచ్చేసిద్ది మీరు ప్రాసెస్ ఫుల్ అయింది అని. మీరు ఇది ట్రాక్ చేసుకోవడానికి QMC అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీ పాస్పోర్ట్ నెంబర్ తో మీరు లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఏమైనా కామెంట్స్ ఉన్నాయా. ఒక్కొక్కసారి కొంతమందికి మెడికల్లో ఇంకా డీప్గా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఇంకా డీప్గా మెడికల్ టెస్ట్ కూడా రిఫరెన్స్ చేస్తారనమాట. అలాంటప్పుడు మీరు మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఆ కామెంట్స్ మొత్తం అందులో ఉంటాయి. మీరు ఎక్కడ మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అని. మీరు అది కానీ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశారంటే డాక్యుమెంట్స్ మీ వీసా అనేది అప్రూవ్ అవుతుంది. ఈ వీసా అనేది అప్రూవ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ బయోమెట్రిక్స్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుంటారు. అయిన తర్వాత మీకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇంతటితో ఇండియాలో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఆ పాస్పోర్ట్ తీసుకొని మీరు కంపెనీ వాళ్ళకి కానీ ఇలా ప్రాసెస్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి మీకు మెయిల్ వచ్చినప్పుడే కంపెనీ వాళ్ళకి కూడా మెయిల్ వెళ్ళిపోతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీకు వెంటనే ఇది బుక్ చేస్తారు, ఫ్లైట్స్ బుక్ చేస్తారు. మీరు కంపెనీ వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసిన డేట్లు మీరు చూసుకొని అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీ పాస్పోర్ట్ తీసుకొని మీరు ఫింగర్ ప్రింట్ తీసుకొని అండ్ ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ వేసి మిమ్మల్ని కంట్రీలోకి అలో చేస్తారు. ఇంతే ఖత్తర్ వీసా ప్రాసెస్ అనేది పిన్ టు పిన్.